Hi students, hearty welcome to Ramu Spoken English. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు లైవ్ క్లాస్లో ఉన్నాము. ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ బాహుబలి ప్యాక్ 12 పుస్తకాలు కొని ప్రతిరోజు క్లాసుకు హాజరవుతున్నటువంటి మా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. సో మనము ఈ 12 పుస్తకాల ప్యాక్ బాహుబలి ప్యాక్ లో 1వ నంబర్ పుస్తకంలో ఎక్కడున్నాము అంటే గనక నిన్నటి క్లాస్ లో మనము ప్రొనౌన్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్ ను నేర్చుకోవడం జరిగింది. ఇజ్ ఇట్ ఓకే? అందరికీ అర్థమైందా అంటారా? అర్థం కాలేదు అంటారా? ఏదైనా డౌట్లు ఉన్నాయా అడగచ్చు. అర్థమైనాయి సార్ అంటే ముందుకు పోదాం, ప్రాక్టికల్ చేద్దాం. ఈరోజు ఎంతవరకు చెప్తారో చూద్దాం. ఎస్, అందరూ మాట్లాడాలమ్మా. ఎవరెవరు ఉన్నారు ఒకసారి మాట్లాడాలి. సార్ నిన్న చెప్పిన క్లాస్ క్లియర్గా అర్థమైందండి అంటారా? లేదు సార్ కొంచెం అర్థం కాలేదు అంటారా? అకార్డింగ్ టు యూ రిజల్ట్ విల్ బి, చూడండి మీరు చెప్పేదాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఏం లేదు సార్ నో ప్రాబ్లం అంటే ముందుకు పోదాం. నిన్న చెప్పింది కొంచెం కన్ఫ్యూజన్ తరమే, అందుకనే ప్రాక్టీస్ ఎక్కువ కావాలి దీనికి. ఓకేనా అండి? ఒకసారి మళ్ళీ ప్రాక్టికల్ చేసేద్దామా? సో మీ పుస్తకంలో పేజ్ నెంబర్ 21 లో ప్రాక్టీస్ మెటీరియల్ ఉందండి. ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. పేజ్ నెంబర్ 21 లో అదే పేజ్ నెంబర్ 21 ను కొంచెం కలర్ గా మీకు అర్థమయ్యే విధంగా కలర్ఫుల్ గా తయారు చేశాను. అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది ప్రొనౌన్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్ అండి. ఒకసారి మరి చెప్పాలి మీరు. ఓకే సార్ మరి ప్రాక్టీస్ చేద్దామంటారా, ముందుకు పోదామంటారా? చూడండి. ఎస్, సో ప్రాక్టీస్ మెటీరియల్ వచ్చేసింది, మీ ముందు ఉంది. స్టార్ట్ చేద్దామా? ఎవరు వస్తారు ముందుగా? సార్ నేను వస్తా సార్, నేను చెప్తా సార్ అనే వాళ్ళు రండి. ఇది నిన్నటి మెటీరియలేనమ్మా. నిన్న మెటీరియల్లో మనము ప్రాక్టీస్ చేసిందే, కొత్తదేం కాదు. కానీ నిన్నటి మెటీరియల్లో ఎలా ఉందంటే ఇలా మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ లో చేసుకున్నాం అనమాట. నాలో ఇట్లా రివర్స్ లో రావాలి. ఇన్ మీ, నా పైన, ఆన్ మీ. అది ఏమంటే ఈ పేపర్ అర్థం కాకపోతే కనీసం డైరెక్ట్ గా సెంటెన్సెస్ రూపకంగా మెటీరియల్ పెట్టాను. మీ మెటీరియల్ లో నెక్స్ట్ పేపర్ చూస్తే మీకు అర్థమైద్ది. పేజ్ నెంబర్ 21. ఓకే, అదే మెటీరియల్ ఇక్కడ కలర్ఫుల్ గా పెట్టాను. ఇప్పుడు ఎలా చెప్తారనేది సొంతంగా చెప్పండి, చూద్దాం. ఎవరు వస్తారు ఫస్ట్? సార్ నేను చెప్తాననే వాళ్ళు రండి, స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి అమ్మా. రండి, ఎవరైనా రావచ్చు. సార్ నేను చెప్తా అనేవాళ్ళు రండి అమ్మా. ఒక్కొక్క లైన్ చెప్పుకుంటూ పోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ చెప్పాలి. అందరు కలిస్తే యుద్ధం. కమాన్ సార్ నేను చెప్తాను సార్. రైట్, ఒక్క నిమిషం. ఎవరయ్యా పేరు? రాజరత్నం సార్. రాజరత్నం, కమాన్ స్టార్ట్. ఓకే సార్. నాలో, ఇన్ మీ. లో అంటే ఇన్ను, ఇన్ను మీ. వెరీ గుడ్. నెక్స్ట్. ఆన్ మీ. నా పైన, పైన అంటే ఆన్. ఆన్ మీ. అట్లా నిదానంగా క్లారిటీ ఇవ్వాలి, నీకు కూడా బాగుంటుంది లైఫ్ లో. ఓకే సార్. నా వద్ద, ఎట్ మీ. వద్ద అన్నాడు కాబట్టి అట్, అట్ మీ. నాతో, నాతో. విత్ మీ. విత్ మీ. అది నా చేత, నా చేత. బై మీ. బై మీ. అమ్మా వేరే వాళ్ళు మాట్లాడకూడదు ఇప్పుడు. కొంచెం మ్యూట్ పెట్టుకోండి సార్, వేరే వాళ్ళు మ్యూట్ పెట్టుకోండి. మీరు లోపల మాట్లాడుకోండి, ప్రాక్టీస్ చేయండి, తప్పేం లేదు. ఓకే, మ్యూట్ పెట్టుకోండి. ఆంజనేయులు గారు కొంచెం మ్యూట్ పెట్టుకోండి ప్లీజ్. ఓకే రైట్, ఇప్పుడు క్లియర్. చెప్పండి మా. నా కొరకు. ఫర్ మీ సార్. వెరీ గుడ్. ఫర్ మీ చెప్పేటప్పుడు ఫర్ మీ ఇంగ్లీష్ అది. ఓకే సార్. నా నుండి, ఫ్రమ్ మీ. వెరీ గుడ్, ఫ్రమ్ మీ. అది నెక్స్ట్. నాకి లేదా నాకు. నాకు. అపాన్. చూడు 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 చూడు, ఎందుకు కన్ఫ్యూజ్ కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. నాకి నాకు. ఓకే సార్. టు మీ. టు మీ వచ్చింది కాబట్టి చెప్పేటప్పుడే స్టైల్ గా టు మీ, టు మీ అట్లా. నా పైకి. నా పైకి. ఇంటూ ద మీ. ఓయ్ అంత తిక్క తిక్క చెప్తున్నావు రాజరత్నం.
నా పైన. పైకి me. పైకి అంటే పైకి. అపాన్ మీ అని చెప్తే Upon బాగుంటది. me. అపాన్ మీ. Upon me. నా క్రిందికి Down me. డౌన్ మీ. Down నా me. యొక్క Off me. దాని బదులు My. మై అంటే బాగుంటది. మై మైన్ ఇలా బాగుంటది. ఓకేనా? Okay, okay. నా లోపలికి నా లోపలికి ఇంటూ ద మీ. ఇంటూ అంతే, ఇంటూ మీ అంతే. మళ్ళీ దా మీ అనకూడదు, అట్లా ఇక్క అంటారు. Okay. ఓకే సార్. నా క్రింద నా క్రింద అండర్ ద మీ. అండర్ దా అనొద్దు, నువ్వు దీని అంత మాడుకోవద్దు. ఓకే అండర్ మీ అంతే. ఓకే సార్. ఈ పదాలకు దీలు వాడకూడదయ్యా పెద్ద మనిషి. ఓకేనా? ఓకే సార్. నా క్రింద అండర్ మీ. అండర్ మీ. నా ప్రక్కన బిసైడ్ మీ. బిసైడ్ మీ. ప్రక్కన అన్నాడు కాబట్టి బిసైడ్. బిసైడ్ మీ. నా వెనక బిహైండ్ మీ. బిహైండ్ మీ. బిహైండ్ మీ. నా ముందర ఆపోజిట్ మీ. ముందర. ముందర. బిసైడ్. నువ్వు ప్రిపోజిషన్స్ లో వీక్ ఉంటేనే ఈ ప్రాబ్లం వచ్చేది. ప్రిపోజిషన్ ఫస్ట్ రోజు బాగా నేర్చుకొని ఉండాలా. ముందర అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్. అవును సార్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అది. నాకు అడ్డంగా. అక్రాస్ మీ. నా ద్వారా. నా ద్వారా. నా విత్ మీ. నీకు మైండ్ సెట్ ప్రిపోజిషన్స్ పదాల మీద ఉండాలి. ఓకే సార్. నీ మైండ్ అంతా ప్రిపోజిషన్ పదాల మీద పట్టుకునే నాలెడ్జ్ ఉండాలి. ద్వారా అంటే త్రూ. త్రూ మీ. నా తర్వాత. ఆఫ్టర్ మీ. నాకంటే ముందు. బిఫోర్ మీ. నాకు ఎదురుగా. ఆపోజిట్ మీ. నా దగ్గర. నా దగ్గర. దగ్గర అంటే ఏమి? నియర్. నియర్ మీ. నియర్ మీ. నా నుండి దూరంగా. ఫర్ మీ. ఫార్ ఫ్రమ్ మీ. ఇక్కడ నుండి వచ్చింది మధ్యలో. అవును సార్. అప్పుడు ఫార్ ఫ్రమ్ మీ అని చెప్పాలా. ఫార్ ఫ్రమ్ మీ. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఎవరికైనా అర్థం కానివో ఏమన్నా ఉంటే అడగండి. ఇప్పుడు అందరూ మాట్లాడాలి ఒకసారి. సార్ ఓకే సార్, క్లియర్ గా ఉందంటారా? డౌట్ ఉందంటారా? మళ్ళీ ఇంకొకరు మాట్లాడతారు, వినండి. చెప్పండి. ఓకే సార్. నో డౌట్. ఓకేనా అందరూ? ఓకే సార్. నో డౌట్. ఇంతవరకు నో ప్రాబ్లం. రైటా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ పేపర్కి వెళ్తున్నా. ఇంకొకరు మాట్లాడండి. ఇప్పుడు అతను ఊకుంటాడు. రైట్. ఇప్పుడు ఇంకొకరు రండి అయ్యా. ఎవరో ఒకరు రండి. సార్ సునీల్. సునీల్ కమాన్ స్టార్ట్. నువ్వే చెప్పుకుంటూ పోయిగా. సునీల్. మాలో. 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 వేరే వాళ్ళు మాట్లాడకూడదమ్మా. అమ్మా జయశ్రీ గారు మీకు ఛాన్స్ ఇస్తా. అమ్మా అక్కయ్య మీకు ఛాన్స్ ఇస్తా. మీరు మౌనంగా ఉండండి. మీరు ఏదో మ్యూట్ పెట్టుకుని అరుసు. మ్యూట్ పెట్టి అరుసు. ఓకే, తప్పలేదు. మాలో. మాలో. ఇన్నస్. మా పైన. ఆనస్. మా వద్ద. అట్టస్. అట్ అజ్. మాతో. మాతో. విత్ అజ్. విత్ అజ్. మాతో. మా చేత. వెరీ గుడ్. బై అజ్. మా కొరకు. ఫార్ అజ్. మా నుండి. ఫ్రమ్ అజ్. మాకి లేదా మాకు. టు అజ్. వెరీ గుడ్. టు అజ్. మా పైకి. అపాన్ అజ్. అపాన్ అజ్. అపాన్ అజ్. మా క్రిందికి. డౌన్ టు అజ్. డౌన్ అజ్ అను చాలు, ఇంకేమొద్దు. మా యొక్క. మా యొక్క. ఆఫజ్. ఆఫజ్ అనొచ్చు లేదా అవర్ అనొచ్చు. అవర్ అజ్. అవర్ అంతే, మళ్ళీ అజ్ అనకూడదు అంతే. మా లోపలికి. మాలో. ఇంటూ అజ్. అంతే చూడబ్బా. మా కింద. ఉండాల ఓపిక. ఓపిక లేకపోతే కష్టం. అమ్మా లోపల మాట్లాడదండి అమ్మా. సో ఈ లైన్ ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి అయ్యా. ఈ లైన్ అర్థం కాకపోతే అడగండి. ఈ లైన్ ఇప్పుడు ఇందాక సునీల్ చెప్పాడు. ఇక ఈ లైన్ ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇప్పుడు ఈ లైన్ చెప్తాడు, అదే సునీలే. స్టార్ట్. ఓకే సార్. ఇంకోటి మా క్రింద. మా క్రింద. మా క్రింద. వెరీ గుడ్. మా ప్రక్కన. మా ప్రక్కన. బిసైడ్ అజ్. మా వెనక. మా వెనక. మా వెనక. బిహైండ్ అజ్. మా ముందర. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అజ్. మాకు అడ్డంగా. అక్రాస్ అజ్. మాకు అడ్డంగా. అక్రాస్ అజ్. అక్రాస్ అజ్.
మా మా ద్వారా ద్వారా త్రూ అస్ through us, మా తర్వాత మా తర్వాత after us, మాకంటే ముందు before us, మాకు ఎదురుగా opposite to us, మా దగ్గర near us, మా నుండి దూరంగా. మా నుండి దూరం, far from us. వెరీ గుడ్, సూపర్, బాగా చెప్తున్నావు. ప్రాక్టీస్ చేయాలి అలాగే. ఓకే, రైట్. ఇప్పుడు Thank you, మీకు thank ఏమైనా you, డౌట్ ఉంటే అడగొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు రండి. సార్ నేను చెప్తా సార్ అనే వాళ్ళు రండి. ఏమైనా డౌట్, ఫస్ట్ డౌట్ సార్, ఉందా సార్. లేదా చూసుకోండి. సార్ నో డౌట్. చెప్పండి అమ్మా, సార్ అంటున్నారు ఎవరు. సునీల్ నేను సార్. సునీల్ చెప్పు, డౌట్ ఏమి? ఇక్కడ మా యొక్క అంటే ఆఫర్స్ అనొచ్చు, కానీ దానికంటే అవర్ అంటే బాగుంటది. ఉత్సావురేనా సార్? విత్ అవరే. ఆఫర్స్ అనేది దీనికి ఒరిజినాలిటీ. మా యొక్క అంటే ఆఫ్, మా అంటే అజ్ వస్తుంది, ఆఫర్స్ వస్తుంది. కానీ అలా అంటే ఎవరైనా నవ్వుతారనమాట, ఎవరైనా నీకు నేర్పించింది అంటారు. అవును అర్థమైందా? మనం అన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ గుంపులో అది ఉంది, కానీ దాన్ని అలా అనకూడదు, ఇలా అంటే బాగుంటది. ఇది మా యొక్క ఇల్లు, చూడు ఇక్కడ, ఇది మా యొక్క ఇల్లు. దీన్ని అవర్ హౌస్ అనాలి, గాని హౌస్ ఆఫ్ అస్ అంటే బాగుంటదా? అవును బాగుంది. అందుకని హౌస్ ఆఫ్ అస్ అంటే బాగుండదు, కాబట్టి అవర్ హౌస్ అనడం మిన్నా. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది. అంతే. ఎవరికైనా డౌట్? ముందుకు పోతున్నా. ఎస్, ఇంకొకరు రండమ్మా. సార్ ఎవరైనా రావచ్చు. నేను వస్తున్నా సార్. ఒకరు చెప్పేసినారు, ఇంక అయిపోయింది. ఇంకోసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఎస్, కమాన్. నీలో చెప్పండి అమ్మా. నీలో, ఇన్ యు. వెరీ గుడ్. నీ పైన. ఆన్ యు. పైన అంటే ఆన్ యు, సింపుల్, అంతే. నీ వద్ద. అట్ యు. అట్ యు. అది. నీతో. విత్ యు. విత్ యు, అంతే. విత్ మీ యు కాదు, యు, విత్ యు, అంతే. నీ చేత. బై యు. బై యు, నీ కొరకు. ఫర్ యు. ఫర్ యు, నీ నుండి. ఫ్రమ్ యు. ఏందో నువ్వు చెప్తా అంటే మీ అంటున్నావా, యు అంటున్నావా, నాకు స్పష్టత లేదు. యు సార్. ఫ్రమ్ యు అనాలి. నెక్స్ట్, నీకు. టు యు. టు యు, బాగా గట్టి పలుకు. తిన్నావా లేదా ఇంకా? నీ పైకి. అపాన్ యు అనాలి. నీ పైకి, అపాన్ యు. నీ కిందికి. డౌన్ యు. డౌన్ యు. నీ యొక్క. యువర్. వెరీ గుడ్, సూపర్. ఆఫ్ యు అనే దాని బదులు యువర్ అంటున్నావు, అంతే. నీ లోపలికి. ఇంటూ యు. ఇంటూ యు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదంతా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఈ లైన్ డౌట్ ఏం లేదా? చూసుకోండి ఒకసారి, డౌట్ ఉంటే అడగండి. ఎస్, ఇప్పుడు సైడ్ చెప్పయ్యా, నువ్వే చెప్పు. నీ కింద. అండర్ యు. అండర్ యు. అండర్ యు. మరి ఏంది మీ You. అంటివి? సార్ ఏమింటాడులే అనుకునేమో. లేదు సార్, అది మీకు నాకు స్పష్టత లేదు, ఎవరికి స్పష్టత లేదు. స్పష్టత ఇవ్వాలి నువ్వు. యు అనాలి, బాగా గట్టిగా పలకాలి. నీ ప్రక్కన. సరే, చెప్పు. నీ ప్రక్కన. బిసైడ్ యు. డిసైడ్ యు, అట్లా చూడు. ఇప్పుడు ఎట్లా పలుకుతూ చూడు, అట్లా ఉండాలా, మైక్ పగలాల. నీ వెనక. బిహైండ్ యు. బిహైండ్ యు, నీ ముందర. యు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు, నీకు అడ్డంగా. యు. అక్రాస్ యు. అక్రాస్ యు, నీ ద్వారా. నీ ద్వారా. త్రూ యు. నీ తర్వాత. త్రూ యు. నీ తర్వాత. ఆఫ్టర్ యు, నీకంటే ముందు. అతను నీకంటే ముందు వచ్చినాడు. Before you. బిఫోర్ యు, నీకు ఎదురుగా. నీకు ఎదురుగా. ఆపోజిట్ టు యు అనాలి. నీ దగ్గర. ఆపోజిట్ యు. నీ దగ్గర. నియర్ యు.
నీ నుండి దూరంగా. near you, ఆఫ్టర్ దూరంగా అన్నాడు కాబట్టి Far ఫార్ from ఫ్రమ్ you. యూ అనాలి. ఫార్ ఫ్రమ్ యూ ఆన్సర్ ఏమి? నీ నుండి దూరంగా, ఫార్ ఫ్రమ్ యూ. ఓకేనా? ఎవరికైనా Far డౌట్ from ఉంటే you. అడగచ్చు భయ్యా. ఎస్, ఎవరికైనా Okay, sir. డౌట్ ఉంటే అడగొచ్చు. ఒక సెకండ్ గ్యాప్ తీసుకోండి, డౌట్ ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. ఇంకొకరు రండి, ఇప్పుడు కొత్తగా చెప్తాను సార్, నేను చెప్తాను సార్ అనే వాళ్ళు రండి. ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. భయపడతా సిగ్గుపడతా అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదమ్మా. ఎనీవన్ సార్ Sir. నేను చెప్తా సార్ అనే వాళ్ళు రండి. రండి అయ్యా. ఎవరు? సార్ నేను సార్ గణపతిని చెప్తాను సార్. గణపతి. ఏం నోరు తెరసట్ల గణపతి మధ్య? బాగా ఫస్ట్ రోజు ఎగురుతివి, 2-3 రోజులు బాగా ఎగురుతివి. Silent. ఎస్, కమాన్ చెప్పు. కమాన్ స్టార్ట్. సార్ Ah. in you, Ah. in you, వెరీ గుడ్. ఇన్ యూ. ఇన్ యూ, in you, మీలో. తెలుగు చదువు. మీలో. మీలో. ఇన్ యూ. మీ- మీలో పైన on you, మీ పైన. ఉత్త పైన అంటే కాదు, మీ పైన. మీ ఆన్ పైన యూ. on Ah. you, మీ పైన, మీ వద్ద, at you, అట్ యూ. అట్ యూ. At you. మీతో, with you, వెరీ గుడ్. మీతో అంటే విత్ యూ. మీ చేత. మీ చేత, by you, మీ కొరకు. for you, మీ నుండి. from you, మీకు లేదా మీకి. to you, మీ పైకి. up you, అపాన్ యూ అనాలి. అప్ యూ Upon కాదు, you. అపాన్ యూ. అపాన్ యూ అని Upon you. చెప్పాలి దాని పేరు. Sir, మీ upon కిందికి. you. down you, డౌన్ యూ. మీ Down you. యొక్క. మీ యొక్క up you, అనకూడదు, యువర్ అనాలి. ఇది గుర్తు your, పెట్టుకోండి. you, ఓకేనా? కొన్ని సెట్ కావన్నమాట. okay sir, అర్థమైందా? మీ లోపలికి. మీ లోపలికి. into you, అంతే చూడప్ప, ఇంకంతే. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి సార్. ఎవరైనా మేడం, ఎవరికైనా కానీ డౌట్ ఉంటే అడగొచ్చు. మీ క్రింద. మీ under క్రింద. you, అండర్ యూ. under you, అండర్ యూ. under మీ you, ప్రక్కన. beside you, బిసైడ్ యూ. మీ వెనక. మీ వెనక, back of you, అంటే ఓయ్ 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 ఓయ్. beside, మీ వెనక. మీ వెనక. వెనక, beyond you, బిహైండ్ యూ. మీ ముందర. మీ ముందర, front of you, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీకు అడ్డంగా. across you, మీ ద్వారా. through you, ద్వారా. త్రూ యూ. త్రూ యూ. you, మీ you. తర్వాత. after you, మీకంటే ముందు. before you, మీకు ఎదురుగా. in front of you, మీ దగ్గర. near you, మీ నుండి దూరంగా. from you, ఫార్ ఫ్రమ్ యూ. ఫార్ far ఫ్రమ్ from యూ. you, ఎవరికైనా from డౌట్ ఉంటే అడగొచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. క్లియర్గా ఉన్నారమ్మా అందరూ? క్లియర్. Yes, sir. ఓకేనా? Sir, please, sir. ముందుకు పోతున్నా. రైట్. ఇప్పుడు ఇంకొకరు రండి అమ్మా. అమ్మా, ఆడోళ్ళు అందరూ కొంచెం మాట్లాడే వాళ్ళు రావాలి. ఇది మౌనంగా ఉండడానికి కాదమ్మా. వినిపోతాను అనే వాళ్ళకి కాదు. అందరూ నోర్లు తెరచాలి. చెప్పండి అమ్మా, ఎవరు? అతనితో, అతనిలో, అతనిలో. ఇన్ హిమ్, ఇన్ హిమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్ అతని హిమ్. పైన, ఉండమ్మా, కొంచెం ఉండు. ఇక్కడ అతడి అన్నప్పుడు మామూలుగా హిజ్ అని వస్తది, కానీ ఇక్కడ హిమ్ అంటున్నావు. ఎందుకు అంటున్నావు హిమ్ అని? ఈ హిమ్ గా వచ్చింది కదండి. ఇటు పక్క పోయినప్పుడు అంటే రివర్స్ లో వచ్చేటప్పటికి అది హిమ్ గా మారిపోద్ది అన్నట్టు. ఓకేనా? అది లెక్కాచారం. ఓకే. అతడి పైన. అతని పైన, ఆన్ హిమ్, అతడి వద్ద. ఎట్ హిమ్, అతడితో. విత్ హిమ్, అతడి చేత. బై హిమ్, అతడి కొరకు. ఫ్రమ్ హిమ్, కొరకు. కొరకు, ఫర్ హిమ్, వద్దమ్మా, వెనక నుంచి ఎవరు రావకండి. అతడి నుండి. ఫ్రమ్ హిమ్, ఫ్రమ్ హిమ్. అతడికి. అతడికి. టు హిమ్, టు హిమ్, హిమ్. అతడి పైకి. అపాన్ హిమ్, అతడి కిందికి. డౌన్ హిమ్, డౌన్ హిమ్, అతడి యొక్క. ఆఫ్ హిమ్, అనకూడదు, హిజ్ అనండి, బాగుంటది.
ఓకేనా అతడి యొక్క ఇల్లు, అతడి యొక్క ఇల్లు. హిజ్ హౌస్ అంటే బాగుంటది కానీ హౌస్ ఆఫ్ హిజ్ అంటే బాగుండదు, అవునా కదా? అట్లా రైట్. అతడి లోపలికి ఇంటూ హిమ్. అంతే చూడమ్మా, ఇంకేం లేదు. ఓకేనా రైట్. అతడి క్రింద, అండర్ హిమ్. వెరీ గుడ్. అండర్ హిమ్, అతడి క్రింద. అతడి ప్రక్కన, బిసైడ్ హిమ్. అతడి వెనక, బిహైండ్ హిమ్. అతడి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అతడికి అడ్డంగా, అక్రాస్ హిమ్. అతడి ద్వారా, త్రూ 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 హిమ్, త్రూ త్రూ హిమ్. హిమ్, త్రూ హిమ్ అనాలి. త్రూ హిమ్. ఆ త్రూ హిమ్. అతడి తర్వాత, ఆఫ్టర్ హిమ్. అతడి కంటే ముందు, బిఫోర్ హిమ్. అతడికి ఎదురుగా, ఆపోజిట్ సైడ్ హిమ్. ఆపోజిట్ టు హిమ్, ఆపోజిట్ టు హిమ్. అతడి దగ్గర, నియర్ హిమ్. అతడి నుండి దూరంగా, ఫ్రమ్ ఫార్ ఫ్రమ్ ఫార్ హిమ్. ఫ్రమ్ హిమ్. ఫార్ ఫార్ ఫ్రమ్ హిమ్ అంటే అతడి నుంచి దూరంగా అని హిమ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకే, ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. క్లియర్ గా ఉన్నాం సార్ అంటారా? చూసుకోండి ఒకసారి. క్లియర్. ఓకే హర్ష, హర్ష కమాన్ కమాన్ చెప్పరా. అతడిలో, ఇతడిలో, ఇప్పుడు అతడిలో కాదు ఇతడిలో. ఇతడిలో, ఇతడిలో ఆ సార్, ఇతడిలోనా సార్? ఓకే సార్. ఇతడిలో, ఇన్ హిమ్. వెరీ గుడ్. ఇతడి పైన, ఇతడి పైన, ఇతడి పైన. ఆన్ హిమ్. ఇతడి వద్ద, వద్ద. అట్ హిమ్. హిమ్. వేరే వాళ్ళు రావద్దు, మధ్యలో రావద్దు. ఇతడితో, ఇతడితో. విత్ హిమ్. విత్ హిమ్. ఇతడి చేత, చేత. హిమ్. విత్. బై హిమ్. విత్. ఇతడి చేత, బై హిమ్. చేత అంటే బై, కొరకు అంటే ఫార్, నుండి అంటే ఫ్రమ్. ఒరే Yes. హర్ష, ఓకే సార్. ఈ చివరిది నీకు రానంత వరకు నీ నోరు ఇలాగే ఉంటదా. ఓకే సార్. ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో, లో, పైన, వద్ద, తో, చేత, కొరకు, ఈ పదాలను నువ్వు ఎంత బయట చేసింటే అంత మంచిది. ఓకేనా? ఇతడి కొరకు, ఓకే సార్. ఇతడి For him. కొరకు, ఫర్ హిమ్. ఇతడి నుండి, నుండి. టు హిమ్. ఒరే 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 ఒరే. ఫ్రమ్ హిమ్. ఇతడికి, ఇతడికి. ఇతడికి. టు హిమ్. ఇతడి To him. పైకి, ఇతడి పైకి. అపాన్ హిమ్. ఇతడి కిందికి, డౌన్. డౌన్ హిమ్. ఎందుకు him. అనుమానం, అనుమానం గొంతు ఉండకూడదు. ఇతడి యొక్క, ఇతడి యొక్క. ఆఫ్ హిమ్. నరసింహారెడ్డి కొంచెం మ్యూట్ పెట్టుకో నువ్వు. ఇతడి లోపలికి, ఇంటూ హిమ్. ఇంటూ హిమ్. ఇంకొక లైన్ ఉంది, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. ఇతడి క్రింద, ఇతడి అండర్ క్రింద, హిమ్. అండర్ హిమ్. ఇతడి ప్రక్కన, బిసైడ్ హిమ్. ఇతడి వెనక, బిహైండ్ హిమ్. ఇతడి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఇతడికి అడ్డంగా, అక్రాస్ హిమ్. ఇతడి ద్వారా, త్రూ హిమ్. ఇతడి తర్వాత, ఆఫ్టర్ హిమ్. ఇతడి కంటే ముందు, బిఫోర్ హిమ్. ఇతడికి ఎదురుగా, ఆపోజిట్ టు హిమ్. ఇతడి దగ్గర, నియర్ హిమ్. ఇతడి నుండి దూరంగా,
for him, ఫార్ ఇక్కడ నుండి ఉంది, నుండి అంటే for ఫ్రమ్, him, ఫార్ ఫ్రమ్ హిమ్. చెప్పు, ఇతడి నుండి దూరంగా. far from me, మీ ఎందుకురా, ఇతడి అంటే ఇతడి నుండి Him. దూరంగా, ఫార్ ఫ్రమ్ హిమ్. ఇంత దూరం హిమ్ హిమ్ అనుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ మీ అంటావారా? ఆ? him. ఆ, చాలా టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడకూడదు, ఓకేనా? ఏమండి, వేరే వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నాకు ఫ్రమ్ నచరాపేట సార్, సార్ ఆంజనేయులు ఆంజనేయులు గారు చెప్పండి సార్, చెప్పండి. ఆమెలో ఇన్హర్. ఉండండి సార్, ఉండండి. సార్ అక్కడ చూడకండి సార్, నేను ఇక్కడ చూపిస్తున్నా, ఇక్కడ ఫ్రేమ్ మీద చూసి చెప్పండి సార్. ఓకే, నోట్స్ చూడకూడదు, మీరు నోట్స్ చూడకూడదు, ఇక్కడ చూసి చెప్పండి. కొంచెం Okay. స్లోగానే పోండి, ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్ కాదు, యువతలు వినే వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఓకే, రైట్. ఆమెలో ఉమ్, ఇన్హర్, మీరే వెళ్ళిపోండి. ఆమె పైన ఆన్ హర్, ఆ, ఆమె వద్ద ఎట్ హర్, ఆమెతో విత్ హర్, ఆమె చేత బై హర్, ఆమె కొరకు ఫర్ హర్, ఆమె నుండి ఫ్రమ్ హర్, ఆమెకి టు హర్, ఆమె పైకి అపాన్ హర్, ఆమె క్రిందకి అండర్ హర్, ఆమె యొక్క ఉండండి. ఇక్కడ క్రిందికి అంటే డౌన్ టు హర్, డౌన్ టు హర్, డౌన్ టు హర్. ఓకే, డౌన్ టు హర్. ఆమె క్రిందకి, ఆమె పైకి అయిపోయింది. ఆమె యొక్క హర్, ఆఫర్ కన్నా హర్ మిన్న, హర్ సెల్ఫ్. అంతే. హర్ అంతే. ఆమె లోపలికి ఇంటూ హర్. అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ఆమె క్రింద, సైడ్. నెక్స్ట్ పైన. ఆమె క్రింద, పక్కకు రండి. హలో సార్. ఐ విల్ రీడ్ సార్. సార్, ఆర్ యు లీవింగ్? ఐ విల్ రీడ్. యు ప్లీజ్. ఆమె క్రింద మీన్స్ అండర్, అండర్ హర్. అది ఆమె ప్రక్కన, బిసైడ్ హర్. వెళ్ళండి, మీరే చెప్పుకుంటారండి. ఆమె వెనుక, బిహైండ్ హర్. ఆమె ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. ఆమె అడ్డంగా, అక్రాస్ హర్. ఆమె ద్వారా త్రూ హర్. ఆమె తర్వాత, ఆఫ్టర్ హర్. ఆమె కంటే ముందు, ఇన్ ఫ్రంట్, బిఫోర్ హర్. ఆమెకి ఎదురుగా మీన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. ఆమె దగ్గర. ఉండండి. ఎదురుగా అంటే ఆపోజిట్ టు. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆపోజిట్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కి తేడా ఏంటంటే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే యాంగిల్ వేరే ఉంటుంది, ఆపోజిట్ అంటే ఎదురుగానే ఉంటది, అది ఆపోజిట్ అంటారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఇవన్నీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లే, కానీ ఆపోజిట్ అనేది క్వైట్ ఆపోజిట్, అంటే ఎదురుగా ఉంటే దాన్ని ఆపోజిట్ అంటారు. రైట్. ఆమె దగ్గర, నియర్ హర్. ఆమె నుండి దూరంగా, ఫార్ ఫ్రమ్ హర్. చాలు, ఎనఫ్. ఇవి చూసినకి చిన్న పదాలు సార్. అవును, అదే చాలా ఇంపార్టెంట్ సార్, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అది లెక్కాచారం. సరే, ఓకే, అందరు మ్యూట్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికైనా డౌట్ ఫస్ట్ అడగండి. హలో, చెప్పండి అమ్మా. ఎవరమ్మా? ఉమ్మ గారు చెప్పండి. అక్క, పెద్దమ్మా చెప్పండి. ఆమెలో, ఉండండి మేడం, అయిపోయింది అది, ఆమెది అయిపోయింది. ఇప్పుడు ఈమె చెప్పండి మీరు. ఆమె సార్ చెప్పేశాడు కదా, చెప్పింది వద్దు. ఇప్పుడు నెక్స్ట్ కొత్తది చెప్పుకోండి, మీరే చదువుకోండి పోండి. ఎస్, ఈమెలో, చెప్పండి. ఈమెలో, ఇన్ హర్. వెరీ గుడ్. పైన, ఆన్ హర్. ఈమె వద్ద, ఎట్ హర్. ఈమెతో, విత్ హర్. వెరీ గుడ్. ఈమె చేత, బై హర్. ఈమె కొరకు, అంటే ఫర్ హర్. ఈమె వెనుక, ఈమె నుండి, ఈమె నుంచి, హర్. ఈమెకు, టు హర్. ఈమె పైకి, అపాన్ హర్. వెరీ గుడ్. ఈమె క్రిందకి, డౌన్ టు హర్. మీ యొక్క హర్ అంతే, ఆఫర్ వద్దు, చాలు. హర్ అనండి, చాలు. ఈమె లోపలికి, ఈమె లోనికి, ఇంటూ హర్. ఈమె క్రింద, అండర్ హర్.
ఈమె ప్రక్కన ఈమె పక్కన ఆ, beside her, ఆ, ఈమె ఈమె వెనక వెనక behind her, ఆ, ఈమె ముందర ఈమె ముందర in front ముందర of అంటే ఇన్ her, ఫ్రంట్ ఆఫ్ ఈమెకు her, అడ్డంగా ఈమెకు అడ్డంగా across her, అక్రాస్ హర్ ఈమె ద్వారా through her, త్రూ హర్ చెప్పేటప్పుడు త్రూ హర్ through her, ఈమె తర్వాత after her, ఈమె కంటే ముందు before her, ఈమెకు ఎదురుగా opposite to her, టు హర్ ఈమె దగ్గర near her, ఈమె నుండి దూరంగా. far from her. వెరీ గుడ్, చాలా ఎనఫ్. ఈ మటుకు నాలెడ్జ్ ఉంటే చాలు. ఎవరికైనా డౌట్? సాయి హరీష్ ఉన్నావా? నెక్స్ట్ దానిలో సార్, రావాలి ఇప్పుడు. ఉన్నమ్మా, సార్. చెప్పు గణేష్. గణపతి చిన్న డౌట్ గణపతి సార్. గణపతి చెప్పు గణపతి. పెద్ద డౌట్ కానీ చిన్న డౌట్ అండి. ఆ, ఆ, దాని ముందర అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని పెట్టినాం కదా సార్. చెప్పు చెప్పు. దాని అన్నప్పుడు ఇట్ అంటే బాగుంటది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ కాదు సార్, ముందరన ఎదురుగా ఉన్న దానికి కొద్దిగా డిఫరెంట్ అడుగుతున్నాను సార్. ఏం లేదు. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. సార్. నీకేం కావాలి ఇప్పుడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బస్ స్టాండ్. ఓకే సార్. ఇక్కడ ఏ అనేటువంటి బిల్డింగ్ ఉంది, ఇది సార్. బి అనేటువంటి బిల్డింగ్, ఇది సి అనేటువంటి బిల్డింగ్, ఇది డి అనేటువంటి బిల్డింగ్, ఇది ఈ అనేటువంటి బిల్డింగ్. ఓకే, ఇప్పుడు చెప్పు, ఇది గేట్, బస్ స్టాండ్ గేట్ ఇది. ఓకే, ఇప్పుడు చెప్పు ఆపోజిట్ లో ఎవరున్నారు? బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఎవరున్నారు? ఏ ఉంది, ఏ ఉంది. ఆపోజిట్ అంటే గేట్ కి ఎదురుగా ఉంటేనే ఆపోజిట్ అంటాం. ఇటుపక్క అటుపక్క కొంచెం సైడ్ మారితే అప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. దీంట్లో కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉంటది, ఏలో కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉంటది. అందరూ బాగా తెలుసుకోండి. ఎప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుతుందంటే వెన్ను వీపు చూపిస్తే అప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? క్లియర్ సార్, అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. వెన్ను వీపు చూపిస్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుతుంది. అదే వీపు చూడకుండా మొకాలు ఇంకా క్లారిటీగా ఇస్తాను, విను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పాములు ఉన్నాయి, 2 పాములు పుసగొడుతున్నాయి ఇట్లా. బాగినండి. ఇది ఇప్పుడు ఆపోజిట్ అంటావా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటావా? చూడు, ఆపోజిట్ అంటామండి. అర్థమైందా? ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలా వస్తుంది? 2 పాములు సేమ్ పాములు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలా వస్తుందో చూపిస్తా చూడు. ఇదొక పాము, 2 పాములు ఇలా ఉన్నాయి. ఓకే సార్. ఓకే ఇది సార్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వస్తుందా ఇప్పుడు ఆపోజిట్ వస్తుందా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ వస్తుంది సార్. అది చాలు, ఈ మటుకు తెలుసుకో చాలు. అర్థమైందా? అంటే లైన్ కట్టేటప్పుడు మన ముందే ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని అనవచ్చండి. అనవచ్చు. అది మొక్కలు చూసుకునేటట్టు అయితే కనుక ఆపోజిట్ అని పేరు ఆపోజిట్ పెట్టుకోవచ్చు. అనొచ్చండి. ఓకే సార్. ఓకే సార్. ఏం చెప్తివి థ్యాంక్ యూ సార్. గణేష్? సార్ రైట్, ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. సార్. ఎస్, కమాన్ సాయి. Yes, sir. ఇది చెప్పరా, దానిలో ఇది చెప్పుకుంటూ పో. నువ్వే చదివి నువ్వే ఆన్సర్లు ఇచ్చుకుంటూ పో. Yes, sir. దానిలో యూనిట్ ఇన్నిట్ ఉండు. దానిలో ఇన్నిట్ యూనిట్ దానిపైన ఆన్ ఇట్ దాని వద్ద అట్ ఇట్ దానితో విత్ ఇట్ దాని చేత బై ఇట్ దాని కొరకు ఫర్ ఇట్ దాని ముందు నుండి, దాని నుండి ఫ్రమ్ ఇట్, ఫ్రమ్ ఇట్ దానికి టు ఇట్ దాని పైకి అపాన్ ఇట్ దాని కిందికి డౌన్ టు ఇట్ లేదా డౌన్ ఇట్ అను చాలు. దాని యొక్క ఆఫ్ ఇట్, దాని బదులు ఇట్స్, దాని బదులు ఏమనాలి? ఇట్స్ అనాలి. ఇట్స్ నెక్స్ట్ దాని యొద్ద ఇట్స్ దాని యొక్క అంటే ఇట్స్ అని బాగుంటది. దాని లోపలికి ఇంటూ ఇట్ నెక్స్ట్ దాని కిందికి కిందికి కాదు, క్రింద. దాని కింద అండర్ ఇట్ దాని ప్రక్కన, దాని పక్కన బిసైడ్ ఇట్ దాని వెనక బిహైండ్ ఇట్ దాని ముందర ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ దానికి
అడ్డంగా అడ్డంగా. అక్రాస్ ఇట్ అక్రాస్ ఇట్ దాని ద్వారా ద్వారా దాని ద్వారా దాని ద్వారా త్రూ ఇట్ త్రూ ఇట్ దాని ద్వారా త్రూ ఇట్ దాని తర్వాత ఆఫ్టర్ ఇట్ దాని దానికంటే ముందు ముందర ముందు దానికంటే ముందు దానికంటే ముందు బిఫోర్ ఇట్ దానికి ఎదురుగా. ఎదురుగా ఆ. ఆపోజిట్ ఇట్ టు ఇట్ అది ఆపోజిట్ టు ఇట్ ఆ, దాని దగ్గర ఆ, నియర్ ఇట్ ఆ. దాని నుండి దూరంగా దూరంగా ఫార్ ఫ్రమ్ ఇట్ ఫార్ ఫ్రమ్ ఇట్ వెరీ గుడ్ ఓకే క్లోజ్ చేయండి అందరు మ్యూట్ పెట్టుకోండి డౌట్ ఉన్న వాళ్ళు అడగండి డౌట్ ఉన్న వాళ్ళు అడగండి అమ్మా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి క్లియర్ గా ఉన్నాం సార్ నో ప్రాబ్లం అంటారా చూసుకోండి ఒకసారి ఇంకొకరు రండి దీని చెప్పండి దీని చెప్పాలి ఇప్పుడు వేరే ఒకరు రండి ఎవరో ఒకరు రండి అమ్మా మళ్ళీ చెప్పిన వరకు చెప్పచ్చా సార్ లేకపోతే కొత్త చెప్పిన వాళ్ళే ఇంకా ఉండండి కొంచెం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము ఎవరు చెప్ప ఏ రాము రాము సంపంగి ఓకే ఏం సార్ చెప్పవా చెప్తావా చెప్పినా సార్ నీకు చెప్పినావా అప్పుడే చెప్పినా సార్ చెప్పినావంటే సంతోషం నాయన ఉండు ఒక మాట చెప్తా సార్ ఇంకెవరున్నారు ఈడ సరే రండి చెప్పిన వాళ్ళే రండి మరి ఆడవాళ్ళలో రండి జయశ్రీ గారు రండి అమ్మా చెప్పండి మీరు చెప్పండి జయశ్రీ గారు వస్తారా సరే గౌడ్ చెప్తావా చెప్తున్నాను చెప్పమ్మా దీనిలో దీనిలో ఇనిట్ దీనిపైన ఆన్ ఇట్ దీని వద్ద దీని వద్ద ఎట్ ఇట్ దీనితో విత్ ఇట్ దీని చేత బై ఇట్ దీని కొరకు ఫర్ ఇట్ దీని నుండి ఫ్రమ్ ఇట్ దీనికి ఫ్రమ్ ఇట్ దీనికి టు ఇట్ దీనిపైకి అపాన్ ఇట్ దీని కిందికి డౌన్ ఇట్ డౌన్ టు ఇట్ అనండి దీని యొక్క దీని యొక్క ఆఫ్ ఇట్ అనాలి లెక్క ప్రకారంగా కానీ వద్దు ఇట్స్ అనండి బాగుంటది దీని లోపలికి ఇంటూ ఇట్ అంతే చాలు దీని క్రింద అండర్ ఇట్ దీని ప్రక్కన బిసైడ్ ఇట్ దీని వెనక బిహైండ్ ఇట్ దీని ముందర ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ దీనికి అడ్డంగా అక్రాస్ ఇట్ దీని ద్వారా త్రూ ఇట్ దీని తర్వాత ఆఫ్టర్ ఇట్ దీనికంటే ముందు బిఫోర్ ఇట్ దీనికి ఎదురుగా అప్ సైడ్ ఇట్ ఆపోజిట్ టు ఇట్ ఏమో కొత్తగా చెప్తావు నువ్వు ఆపోజిట్ టు ఇట్ అనాల దీని దగ్గర నియర్ ఇట్ ఏం కొత్త చెప్తావు దీని నుండి దూరంగా ఏంటి దీని నుండి దూరంగా ఫార్ ఫ్రమ్ ఇట్ అంతే చూడమ్మా ఏం కొత్త చెప్తావు ఈరోజు రైట్ ఇంకా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే రండి నెక్స్ట్ డౌట్ ఉన్న వాళ్ళు అడగండి లేదా ముందు పేపర్ పోదాం వారితో చెప్పాలి నాకు ఇప్పుడు వారిపైన ఎవరు చెప్తారు చెప్పండి వారిపైన డౌట్ లేదు ఇప్పుడు వారిలో గురించి మాట్లాడాలి ఎవరు వస్తారు రండి సార్ నేను చెప్తాను సార్ చెప్పు ఎవరు సైరా నరసింహారెడ్డి సార్ మీ వాయిస్ వినపడలేదు సార్ నా వాయిస్ వినపట్లేదా ఏమో అనిపిస్తుందా లేదా అందరికి ఆడిబుల్ ఎస్ కమాన్ చెప్పు నువ్వు చెప్పు ఇంకా స్టార్ట్ చెయ్యి
వారిలో నరసింహారెడ్డి పోయాతని సార్ రండి, ఎవరో ఒక రండి, రండి. చెప్పు. వారిలో in them ఇన్ దెమ్ కన్నా అమాంగ్ దెమ్ అని అంటే బాగుంటుంది చూడండి. among them or అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట, వారిలో అంటే కొంతమంది ఉన్నారు కాబట్టి అమాంగ్ దెమ్ అనాలి. అర్థమైందా? అమాంగ్ దెమ్ అనాలి. okay, గుర్తుపెట్టుకోండి. among them okay, okay. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వారి పైన, on them, వారి వద్ద, at them, వారితో, with them, వారి చేత, by them, వారి కొరకు, for them, వారి నుండి, from them, వారికి, to them, వారి పైకి, upon them, వారి క్రిందికి, down them, వారి యొక్క, of them, యొక్క అంటే ఆఫ్ దెమ్, of వారి of లోపలికి, వారి లోపలికి, into them, వారి క్రింద, under them, వారి ప్రక్కన, beside them, వారి వెనక, behind them, వారి ముందర, in front of them, వారికి అడ్డంగా, across them, వారి ద్వారా, through them, వారి తర్వాత, after them, వారి కంటే ముందు, before, to them, బిఫోర్ దెమ్ చాలా ఎనఫ్. వారికి before ఎదురుగా, them, okay. Opposite them, ఇక్కడ తో వాడకో, ఆపోజిట్ టు దెమ్ Oppo- opposite to them, వారి దగ్గర, near them, వారి నుండి దూరంగా. far from them. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఇప్పుడు ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు వీరిలో చెప్పండి, సేమ్ ఆన్సర్స్. వీరిలో, వారిలో అంటే దూరంగా ఉన్న వాళ్ళు, వీరిలో అంటే దగ్గరగా ఉన్న వారిలో. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? రండి అమ్మా, ఎవరన్నా రావచ్చు. వీరిలో చెప్పండి అమ్మా, ఎవరు చెప్తుండేది? ఉమ గణపతి ఉమా గారు అంట. చెప్పండి. వీరిలో ఇన్ అమంగ్ దెమ్ ఇన్ను రెండు వాడకూడదు అమ్మా, అమాంగ్ దెమ్ Among అంతే. them. అమాంగ్ దెమ్ అంతే. Among లేదా వీరి ఇన్ దెమ్ అంటే పైన, తప్పేం లేదు, on కానీ them. ఇన్ దెమ్ అనొచ్చు. వీరి పైన, వీరి పైన ఆన్ దెమ్ వీరి వద్ద, అట్ దెమ్ అడ్డెం, వీరితో, విత్ దెమ్ వీరి చేత, బై దెమ్ వీరి కొరకు, ఫర్ దెమ్ వీరి నుండి, ఫ్రమ్ దెమ్ ఫ్రమ్ దెమ్. బాగా పర్ఫెక్ట్ గా పలకాలి. ఫ్రమ్ దెమ్, వీరికి, టు దెమ్ వీరి పైకి, అపాన్ దెమ్ వీరి క్రిందికి, డౌన్ దెమ్ వీరి యొక్క, ఆఫ్ దెమ్ వీరి లోపలికి. ఇంటూ దెమ్ చాలు, ఎనఫ్. వీరి క్రింద, అండర్ దెమ్ అండర్ దెమ్. వీరి ప్రక్కన, బిసైడ్ దెమ్ ప్రక్కన, బిసైడ్ దెమ్. వీరి వెనక, బిహైండ్ దెమ్ వీరి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ వీరికి అడ్డంగా, అక్రాస్ దెమ్ వీరి ద్వారా, త్రూ దెమ్ వీరి తర్వాత, ఆఫ్టర్ దెమ్ వీరికంటే ముందు, బిఫోర్ దెమ్ వీరికి ఎదురుగా, ఆపోజిట్ టు దెమ్ వీరి దగ్గర, నియర్ దెమ్ వీరి నుండి దూరంగా. ఫార్ ఫ్రమ్ దెమ్ వెరీ గుడ్, సూపర్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. క్లియర్? Clear, sir. నెక్స్ట్ వాటి వీటి. వాటి వీటి, ఎస్, Sir, ఎవరు చెప్తారు? సార్ నేను వస్తా సార్. వాటిలో, చెప్పండి, స్టార్ట్ చేయండి. వాటిలో, అమాంగ్ దెమ్ అమాంగ్ దెమ్, వీటిలో, వాటిపైన, ఆన్ దెమ్ వాటిపైన, ఆన్ దెమ్ ఆన్ దెమ్, వాటి వద్ద. అట్ దెమ్. ఎందుకు వాయిస్ సరిగ్లేదు రాము? వాయిస్ సరిగ్లేదు, దగ్గర పెట్టుకొని గట్టిగా అరుసు. వాటి వద్ద, అర్ధం, అట్ దెమ్, వాటితో, ఇట్ దెమ్, వాటి చేత, బై దెమ్, వాటి కొరకు. ఫర్ దెమ్, వెరీ గుడ్. వాటి నుండి, ఫర్మ్ దెమ్,
ఫ్రమ్ దెమ్ వాటికి, to them, వాటిపైకి, upon them, వాటి కిందికి, and down them. డౌన్ టు దెమ్ అంటే బాగుంటది. వాటి యొక్క, ఇక్కడ దెయిర్ అంటే బాగుంటది. ఆఫ్ దెమ్ము అనేది కన్నా దెయిర్ అంటే బాగుంటది. ఓకే, వాటి లోపలికి, Into them, ఇంటూ దెమ్ అంతే. వాయిస్ మళ్ళా వాయిస్ చూడు. వాటి క్రింద, and under them, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అలాగే మాట్లాడు. వాటి ప్రక్కన, beside them, మళ్ళీ వాయారు. వాటి వెనక, behind them, వాటి ముందర, in front of them, వాటికి అడ్డంగా, across them, వాటి ద్వారా, through them, వాటి తర్వాత, after them, వాటికంటే ముందు, before them, వాటికి ఎదురుగా, opposite them, వాటి తర్వాత, వాటి దగ్గర, near them, వాటి నుండి దూరంగా. far from them. చాలు, ఎనఫ్, బాగా అర్థమైంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చా? No doubt, sir. ఇంకా మ్యూట్ పెట్టేసి, వెనక ఎవరో మాట్లాడుతున్నారు, ఎక్కడో బజార్లో ఉన్నట్టుండవు నువ్వు. అర్ధరాత్రి బజార్లో ఎందుకు పోయినావు? లేదు సార్ ఇంట్లోనే బయట పనుకున్నాను. ఇంట్లోనే బజార్ ఉందా నీకు? బయట పనుకున్నారు సార్. సరే సరే, కొంచెం దూరంగా రా. రైట్, సార్ మ్యూట్ పెట్టుకోలే, అయిపోయింది కదా ఎట్లాగో. అమ్మా ఇంకా రండమ్మా వేరే వాళ్ళు. సార్ నేను చెప్తాను సార్. ఇప్పుడు వీటి గురించి చెప్పే, ఇంకా దగ్గరకు పడినాంలే, ఇంకా అయిపోయా, క్లాస్ అయిపోయా, ఇంకొకసారి ఉంది. రండి మరి. ఓకే సార్. వీటిలో, అమాంగ్ దమ్, చెప్పుకుంటూ పోవట్లే. వీటిపైన, వీటిపైన, పైన అంటే ఏమి? ఆన్ దమ్, అంతే, ఇంతసేపు ఆలోచన చేసి. వీటి వద్ద, వీటి వద్ద, ఎట్ దమ్, వీటితో, విత్ దమ్, వీటి చేత, విత్ దమ్, చేత, చేత అంటే బై దమ్, them, వీటి కొరకు, ఫర్ దమ్, వీటి నుండి, ఫ్రమ్ దమ్, వీటికి, టు దమ్, వీటిపైకి, అపాన్ దమ్, వీటి కిందికి, అండర్ దమ్, కిందికి, డౌన్ అనాలి, డౌన్ టు దెమ్. వీటి యొక్క, దమ్, దీర్ అనాలి, దేర్, దీర్ అనాలి. వీటి లోపలికి, ఇంటూ ద దేర్, ఇంటూ దెమ్ అనాల, బాధని. వీటి క్రింద, అండర్ దమ్, అట్లా. వీటి ప్రక్కన, బిసైడ్ దమ్, వీటి వెనక, బిహైండ్ దమ్, వీటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్, వీటికి అడ్డంగా, అక్రాస్ దమ్, వీటి ద్వారా, దమ్, వీటి తర్వాత, దమ్, ఆఫ్టర్ దెమ్, వీటికంటే After ముందు, బిఫోర్ దమ్, వీటికి ఎదురుగా, ఆపోజిట్ దమ్, ఆపోజిట్ టు దెమ్ అనాలి, బాగుంటది. వీటి దగ్గర, నియర్ దమ్, వీటి నుండి దూరంగా, ఫార్ ఫ్రమ్ దమ్. ఓకే రైట్, సూపర్. ఇంతటితో ఈరోజు కార్యక్రమం సమాప్తం. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి అమ్మా. మీ సార్, పుస్తకాల్లో చెప్పండి. వీటిలో ఉన్న దాంట్లో ఇన్ దమ్ అనకూడదు, ఇందమ్ కన్నే అమాంగ్ దమ్మే బాగుంటది. ఇప్పుడు ఓకే సార్, వీటిలో ఓకే. అంటే కొంతమంది కొన్ని వస్తువులు ఉన్నాయప్ప. ఇప్పుడు ఓకే సార్. కొన్ని లడ్డూలు ఉన్నాయి. వీటిలో నాకు ఆ లడ్డు చాలా పెద్దగా ఉంది, అదే కావాలి అంటాం. అమాంగ్ దెమ్ ఐ నీడ్ దట్ లాస్ట్ లడ్డు. అర్థమైందా? అర్థం కాలేదా? అమాంగ్ దెమ్ అంటే బాగుంటది. ఇన్ దెమ్ అంటే ఓకే. దానికన్నా అమాంగ్ ఓకే. అంటే కొన్ని ఉన్నాయి అక్కడ ఆల్రెడీ. అమాంగ్ ద హీరోస్, అమాంగ్ ద హీరోయిన్స్, అమాంగ్ ద స్వీట్స్, అమాంగ్ దాన్ని ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది సార్. ఇన్ అని చెప్తే మళ్ళీ తప్ప అంటే తప్పేం కాదు, ఓకే సార్. తప్పు కాకపోతే కాదు. ఈ వర్డ్ వాడితే అర్థం బాగుంటది, బాగుంటది. ఓకే సార్. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. అంతే అంతే, రైట్. సో ఇప్పుడు మీ మెటీరియల్ లో ఓపెన్ చేసుకుంటే ఇవన్నీ ఇంకా మీకు అర్థమైనట్టు అనుకుంటా. 21, 22, 23, 24, 25, 26, 27 పేపర్ 28 వరకు క్లీన్ బోర్డ్. ఎనీ డౌట్? నో డౌట్ సార్. ఇప్పుడు అన్ని మీకు ఎవరైనా మళ్ళీ టీచర్ కావాలన్నా ఇవన్నీ చెప్పి నీకు ఇంకా ఇంట్లో కూర్చొని లబలబు కొట్టుకుంటూ వస్తాయి ఇవన్నీ. అవును సార్. అంతే సార్. ఓకే, 28 పేజ్ నంబర్స్ వరకు ఈ రోజు వరకు 10 క్లాసులు అయినాయి బాబు. 10 క్లాసుల వరకు మనము 28 పేపర్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా డౌట్ తో ఉన్నారా? 10 మంది విద్యార్థుల, 12 మందా, 20 మందా, ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ఎవరైనా డౌట్ తో ఉన్నారా?
చెప్పండి. డౌట్ తో ఎవరు లేరు కదా? లేదు. 100% మార్కులు వచ్చేస్తాయి ఇంకా ఎగ్జామ్ పెడితే. ఓకే సార్. సరే, ఓకే.